ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలి అని చాలా ఆశపడుతూ ఉంటాం, ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆ ఆశీర్వాదం అనేది డబ్బు పరంగానో, ఆస్తి పరంగానో, లేకపోతే హోదా పరంగానో ఉండాలి అని కోరుకుంటూ అదే నిజమైన ఆశీర్వాదం అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు హోదాలు కలిగి ఉన్నా వారి జీవితంలో సమాధానం అనేది లేకపోతే అది నిజమైన ఆశీర్వాదమేనంటారా? కాదు. దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, తన ప్రజలకు సమాధానం కలుగచేసి ఆయన వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నిజమైన ఆశీర్వాదం అనేది ఇహపరమైన వాటిల్లో కాదు, కానీ అంతరంగంలో కలిగేటటువంటి సమాధానం పైనే ఆధారపడి ఉంటుంది. ఎన్ని కలిగి ఉన్నా సమాధానం లేకపోతే, మానసికంగా ఒత్తిడి పడుతూ బ్రతుకుతూ ఉంటే, ఉన్న వాటిని అనుభవించలేక అల్లాడుతూ ఉంటే వాటి వల్ల ఏం ప్రయోజనం అంటారు? సమాధానం కావాలి. ఆ సమాధానాన్ని దేవుడు తన ప్రజలకి ఇస్తానంటున్నాడు. మనం తన బిడ్డలమైతే ఖచ్చితంగా సమాధానంతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.